వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డిలో మోడల్ పేపర్ 3లో పార్ట్ 3 అయితే మొదలైంది. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు మన ఛానల్ కొత్త అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 76. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద పార్టిషన్ ఆఫ్ బెంగాల్ టేక్ ప్లేస్? ఆప్షన్ ఏ 1910, ఆప్షన్ బి 1902, ఆప్షన్ సి 1903, ఆప్షన్ డి 1905. బెంగాల్ విభజన ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ ఏ 1910, ఆప్షన్ బి 1902, ఆప్షన్ సి 1903, ఆప్షన్ డి 1905. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1905. పక్క డేట్ అయితే 16th October 1905. క్వశ్చన్ నెంబర్ 77. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసిఫికేషన్స్ ఆర్ ది ఎలిమెంట్స్ అరేంజ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ ఇంక్రీజింగ్ అటామిక్ నెంబర్? ఆప్షన్ ఏ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్, ఆప్షన్ బి మెన్లీవ్స్ పీరియాడిక్ టేబుల్, ఆప్షన్ సి న్యూలాండ్స్ లా ఆఫ్ యాక్టివ్, ఆప్షన్ డి డాబరీనియర్స్ ట్రేట్స్. క్రింది వాటిలో ఏ వర్గీకరణలో మూలకాలు వాటి పెరుగుతున్న పరమాణువు క్రమంలో అమర్చబడి ఉంటాయి? ఆప్షన్ ఏ ఆధునిక ఆవర్తన పట్టిక, ఆప్షన్ బి మెండలీవ్ యొక్క ఆవర్తన పట్టిక, ఆప్షన్ సి న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్స్, ఆప్షన్ డి డోబరీనియర్ యొక్క త్రయం. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మూలకాలను అటామిక్ సంఖ్య ఆధారంగా క్రమబద్ధీకరిస్తారు. క్వశ్చన్ నెంబర్ 78. రీడ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ విచ్ ఆఫ్ ద కన్క్లూజన్స్ లాజికల్లీ ఫాలోస్ ఫ్రమ్ ద స్టేట్మెంట్స్. స్టేట్మెంట్: సౌండ్ ఈస్ ప్రొడ్యూస్ వెన్ సంథింగ్ వైబ్రేట్స్. ద వైబ్రేటింగ్ బాడీ కాజెస్ ద మీడియం అరౌండ్ ఇట్ టు వైబ్రేట్. కన్క్లూజన్స్ 1. By medium, they mean only air. Conclusion 2. Sound is produced by vibration. Option A. Only conclusion 1 follows. Option B. Both conclusion follows. Option C. Only conclusion 2 follows. Option D. No conclusion follows. ఇచ్చిన స్టేట్మెంట్లు మరియు ముగింపులను జాగ్రత్తగా చదవండి మరియు స్టేట్మెంట్ల నుండి తాత్కాలికంగా అనుసరించే ముగింపుల్లో ఏది ఎంచుకోండి. ప్రకటన: ఏదైనా కంపించినప్పుడు ధ్వని ఉత్పత్తి అవుతుంది. కంపించే శరీరం దాని చుట్టూ ఉన్న మాధ్యమాన్ని కంపించేలా చేస్తుంది. ముగింపులు 1. మీడియం ద్వారా అవి గాలి మాత్రమే అని అర్థం. ముగింపులు 2. కంపనం ద్వారా ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఆప్షన్ ఏ 1 మాత్రమే తీర్మానిస్తుంది. ఆప్షన్ బి 2 మాత్రమే అనుసరిస్తాయి. ఆప్షన్ సి 2 అనుసరించవు. ఆప్షన్ డి ఎటువంటి ముగింపులు అనుసరించలేదు. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. క్వశ్చన్ నెంబర్ 79. విచ్ ఆఫ్ ద బిలో అలోట్రోపీస్ ఆఫ్ కార్బన్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జియోడెసిక్ గ్లోబ్? ఆప్షన్ ఏ ద ఫుల్లరెన్స్, ఆప్షన్ బి కార్బన్ నానోట్యూబ్, ఆప్షన్ సి గ్రాఫైట్, ఆప్షన్ డి డైమండ్. కార్బన్ యొక్క దిగువ అలోట్రోప్లలో ఏది జియోడెసిక్ గ్లోబ్ రూపంలో ఉంది? ఆప్షన్ ఏ ఫుల్లరెన్స్, ఆప్షన్ బి కార్బన్ నానోట్యూబ్, ఆప్షన్ సి గ్రాఫైట్, ఆప్షన్ డి డైమండ్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫుల్లరెన్స్. ది మోస్ట్ ఫేమస్ ఫుల్లరెన్స్ బక్ మినిస్టర్ ఫుల్లరెన్స్. క్వశ్చన్ నెంబర్ 80. విచ్ ఆఫ్ ద బిలో పిక్చర్ కరెక్ట్లీ ఫిట్స్ ద అబోవ్ బ్లాంక్ స్పేస్? ఇచ్చిన చిత్రాల ఆధారంగా ఫస్ట్ 3 డయాగ్రామ్స్ అయితే ఉంటాయి. 4th డయాగ్రామ్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆ 4th డయాగ్రామ్ ఏదొస్తుందో మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ ABCDలు అని ఇచ్చాడు కదా, దీన్ని అయితే మనం ఫస్ట్గా అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ బొమ్మ పైకి ఉన్నాయి, సెకండ్ బొమ్మ ఏమో కిందికి ఉంది, థర్డ్ బొమ్మ ఏమో లెఫ్ట్ టు రైట్ని. సో మనకు రావాల్సిన ఆన్సర్ వచ్చి చూసినట్టయితే మీరు ఆప్షన్ ఏనే దీనికి సూట్ అవుతుంది. ఎందుకంటే ఇవి కూడా 3 బాణాలు రివర్స్ ఉంటాయి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ సీనా, ఆప్షన్ బి ఏనా, ఆప్షన్ సి బీనా, ఆప్షన్ డి డీనా. దిగువ ఉన్న చిత్రాల్లో ఏది పై ఖాళీ స్థలానికి సరిగ్గా సరిపోతుంది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఏ అనే బొమ్మ సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 81. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎనర్జీ వేరియస్ విత్ ద హైట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్? ఆప్షన్ ఏ న్యూక్లియర్ ఎనర్జీ, ఆప్షన్ బి కైనెటిక్ ఎనర్జీ, ఆప్షన్ సి కెమికల్ ఎనర్జీ, ఆప్షన్ డి పొటెన్షియల్ ఎనర్జీ. క్రింది వాటిలో ఏ శక్తి వస్తువు ఎత్తుతో మారుతుంది? ఆప్షన్ ఏ అణువు శక్తి, ఆప్షన్ బి గతీయ శక్తి, ఆప్షన్ సి రసాయన శక్తి, ఆప్షన్ డి సంభావ్య శక్తి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పొటెన్షియల్ ఎనర్జీ. క్వశ్చన్ నెంబర్ 82. ద కెమికల్ నేమ్ ఆఫ్ డాష్ ఈజ్ కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్? ఆప్షన్ ఏ బేకింగ్ పౌడర్,
ఆప్షన్ బి జిప్సమ్, ఆప్షన్ సి బేకింగ్ సోడా, ఆప్షన్ డి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ రసాయన నామం. ఆప్షన్ ఏ బేకింగ్ పౌడర్, ఆప్షన్ బి జిప్సమ్, ఆప్షన్ సి బేకింగ్ సోడా, ఆప్షన్ డి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జిప్సమ్. క్వశ్చన్ నెంబర్ 83. ఈస్ లీస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్ బిలాంగింగ్ టు ద గ్రూప్ 17. ఆప్షన్ ఏ బ్రోమిన్, ఆప్షన్ బి లోడిన్, ఆప్షన్ సి క్లోరిన్, ఆప్షన్ డి ఫ్లోరిన్. గ్రూప్ 17కి చెందిన అతి తక్కువ రియాక్టివ్ ఎలిమెంట్. ఆప్షన్ ఏ బ్రోమిన్, ఆప్షన్ బి లోడిన్, ఆప్షన్ సి క్లోరిన్, ఆప్షన్ డి ఫ్లోరిన్. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లోడిన్. క్వశ్చన్ నెంబర్ 84. ద జీరోస్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్ 2x³ minus x² minus 2x plus 1 are a, b and c respectively. Find ab plus bc plus ca. ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 0, ఆప్షన్ సి +1, ఆప్షన్ డి -1. క్యూబిక్ బహుపది 2x³ minus x² minus 2x plus 1 యొక్క సున్నాలు వరుసగా a, b మరియు c ab ప్లస్ bc ప్లస్ c అని కనుగొనండి. క్యూబిక్ పాలినామియల్ p ఆఫ్ x క్వశ్చన్లోనే ఉంది. 2x³ minus x² minus 2x plus 1 ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. మనకు పాలినామియల్ యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే ax² ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d = 0. ఇది క్యూబిక్ పాలినామియల్ యొక్క ఫామ్. సమ్ ఆఫ్ రూట్స్కి ఒక ఫార్ములా అయితే ఉంటుంది. a ప్లస్ b ప్లస్ c = మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x² బై కోఎఫిషియంట్ ఆఫ్ x³. x²లో ఏముంది? -1 ఉంది. x³ 2 ఉంది. సూత్రంలో ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -1/2 అంటే 1/2. సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ab ప్లస్ bc ప్లస్ ca మనకు కావాల్సిన ఆన్సర్ ఇదే. కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x³. కోఎఫిషియంట్ ఆఫ్ xలో ఏముంది? -2 ఉంది. x³ 2 ఉంది. క్యాన్సిలేట్ చేస్తే -1. ఒకవేళ మీకు క్వశ్చన్లో ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అడిగితే abc మైనస్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x. abc -1/2. మనకు కావాల్సింది ప్రోడక్ట్ కాబట్టి -1. దీని ఒక ఆన్సర్ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 85. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఆర్ ట్రూ? ఏ రిజిడిటీ అకార్డింగ్ టు ద టైప్ ఆఫ్ మ్యాటర్ షేప్ డిఫర్స్ డిపెండింగ్ అపాన్ లొకేషన్ ఆఫ్ పార్టికల్స్. ఎగ్జాంపుల్, solids have definite shape while liquids acquire the shape of their container and gases as such don't have any shape. B. Compressibility. It is property of matter to allow a decrease in volume under high pressure and gases show this property. Option A only B is true. Option B A and B are both true. Option C A and B are both false. Option D only A is true. కింది వాటిలో ఏది నిజం ఆర్ వాస్తవమైనది? ఏ దృఢత్వం. పదార్థం యొక్క రకాన్ని బట్టి కణాల స్థానాన్ని బట్టి ఆకారం భిన్నంగా ఉంటుంది. ఉదాహరణ, ఘన పదార్థాలు ఖచ్చితమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి. అయితే ద్రవాలు వాటి కంటైనర్ మరియు వాయువుల ఆకారాన్ని పొందుతాయి కాబట్టి ఏ ఆకారాన్ని కలిగి ఉండవు. కంప్రెసిబిలిటీ. అధిక పీడనం కింద వాల్యూమ్లో తగ్గుదలని అనుమతించడం పదార్థం యొక్క లక్షణం మరియు వాయువులు ఈ లక్షణాన్ని చూపుతాయి. ఆప్షన్ ఏ బి మాత్రమే నిజం. ఆప్షన్ బి ఏ మరియు బి రెండు నిజం. ఆప్షన్ సి ఏ మరియు బి రెండు తప్పు. ఆప్షన్ డి ఏ మాత్రమే నిజం. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఓన్లీ బి ఈజ్ ట్రూ. క్వశ్చన్ నెంబర్ 86. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైజెస్ ఆఫ్ ఏ కీబోర్డ్ at losses 50% and 25% is 50 rupees. Then the cost price of keyboard is option A 240, option B 330, option C 300, option D 500. 15% మరియు 25% నష్టాల్లో కీబోర్డ్ అమ్మకపు ధరల మధ్య వ్యత్యాసం 50 రూపాయలు. అప్పుడు కీబోర్డ్ ధర ఆప్షన్ ఏ 240, ఆప్షన్ బి 330, ఆప్షన్ సి 300, ఆప్షన్ డి 500. సెల్లింగ్ ప్రైస్ 15% లాస్ దస్ ఈక్వల్ టు x మైనస్ 15% ఆఫ్ x. సెల్లింగ్ ప్రైస్ని మనం SP1 అనుకుందాం. ఈక్వల్ టు x మైనస్ 15x/100. x మైనస్ 15x/100 అంటే దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే
85x/100. క్యాన్సిలేట్ చేస్తే 0.85x. సెల్లింగ్ ప్రైస్ అట్ 25% లాస్, సేమ్ టు సేమ్ దానిలోనే x మైనస్ 25% ఆఫ్ x. దీన్ని SP2 అనుకోవాలి. క్యాన్సిలేషన్ చేస్తే 0.75x. డిఫరెన్స్ బిట్వీన్ ది సెల్లింగ్ ప్రైస్ ఈస్ 50 రూపీస్. 0.85x minus 0.75x is equal to 50. 0.10x is equal to 50. 0.10ని అవతలకు పంపిస్తే x is equal to 50/0.10. x is equal to 500. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 500. క్వశ్చన్ నెంబర్ 87. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లో డెన్సిటీ అండ్ లో మెల్టింగ్ పాయింట్? కింది వాటిలో ఏది తక్కువ సాంద్రత మరియు తక్కువ ద్రవీభవన స్థానం కలిగి ఉంది? ఆప్షన్ ఏ Na, ఆప్షన్ బి Fe, ఆప్షన్ సి Cu, ఆప్షన్ డి Au. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ Na. ఇది తక్కువ సాంద్రత మరియు క్షార లోహం కలిగినది, చాలా తేలికైనది, కాబట్టి ఆప్షన్ ఏ Na సోడియం. క్వశ్చన్ నెంబర్ 88. ఇన్ కేస్ ఆఫ్ హైపర్మెట్రోపియా వేర్ ఈస్ ద ఇమేజ్ ఫార్మ్? ఆప్షన్ ఏ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా, ఆప్షన్ బి ఆన్ ద రెటీనా, ఆప్షన్ సి బిహైండ్ ద రెటీనా, ఆప్షన్ డి ఆన్ ద కార్నియా. హైపర్ మెట్రోపియా విషయంలో చిత్రం ఎక్కడ ఏర్పడుతుంది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బిహైండ్ ద రెటీనా. క్వశ్చన్ నెంబర్ 89. ద న్యాచురల్ కలర్ ఆఫ్ లిట్మస్ ఈస్? ఆప్షన్ ఏ రెడ్, ఆప్షన్ బి పింక్, ఆప్షన్ సి బ్లూ, ఆప్షన్ డి పర్పుల్. ఫర్ దిస్ క్వశ్చన్ discrepancy is found in question or answer, so this question is ignored for all candidates. అంటే మనం ఈ క్వశ్చన్ అయితే ఇడిచిపెట్టవచ్చు. ఈ క్వశ్చన్ ఎటైనా మనకు మార్క్ అయితే వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 90. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్స్? కనిపిస్తున్న చిత్రంలో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో కనిపెట్టండి. ఆప్షన్ ఏ 22, ఆప్షన్ బి 27, ఆప్షన్ సి 23, ఆప్షన్ డి 24. ఒకసారి ఈ డయాగ్రామ్ చూసి కింద చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో కనుగొనండి. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 27. క్వశ్చన్ నెంబర్ 91. మేధా సెల్స్ హర్ బ్యాగ్స్ ఫర్ 300 రూపీస్ అండ్ లాసెస్ 60 రూపీస్. అట్ వాట్ ప్రైస్ మస్ట్ హీ సెల్ ద ఆర్టికల్ టు గెయిన్ 50%? ఆప్షన్ ఏ 146, ఆప్షన్ బి 172, ఆప్షన్ సి 414, ఆప్షన్ డి 516. మేధా తన బ్యాగ్ని 300 రూపీస్కి అమ్మి 60 రూపాయలను పోగొట్టుకుంది. 50% లాభం పొందాలంటే ఎంత ధరకు అమ్మాలి? సెల్లింగ్ ప్రైస్ ఏమో 300 రూపీస్, లాస్ ఏమో 60 రూపీస్. సిన్స్ లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి, అంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి ప్లస్ లాస్. సిపి ఈజ్ ఈక్వల్ టు 300 ప్లస్ 60. మన దగ్గర సెల్లింగ్ ప్రైస్ లాస్ ఉంది కాబట్టి ఇలా మనం కన్వర్ట్ చేసుకోవాలి ఫార్ములాలోకి. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 360. గెయిన్ 50%. ద న్యూ సెల్లింగ్ ప్రైస్ షుడ్ బి న్యూ ఎస్పి ఈజ్ ఈక్వల్ టు సిపి ప్లస్ 15% ఆఫ్ సి. న్యూ ఎస్పి ఈక్వల్ టు 360 ప్లస్ 15/100 ఇంటూ 360. 360 ప్లస్ 54. న్యూ ఎస్పి అంటే న్యూ సెల్లింగ్ ప్రైస్ 414. ఆప్షన్ సి 414. క్వశ్చన్ నెంబర్ 92. నందిని ఈ సిస్టర్ ఆఫ్ వాణి. How is Nandini's only sister's father related to Vani? Option A uncle, option B cousin, option C father, option D paternal grandfather. నందిని వాణి సోదరి. నందిని ఒకగానొక చెల్లెలు. తండ్రులు వానికి ఎలా సంబంధం ఉంది? ఆప్షన్ ఏ మామయ్య, ఆప్షన్ బి కజిన్, ఆప్షన్ సి తండ్రి, ఆప్షన్ డి తాత తండ్రి. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి తాత తండ్రి. క్వశ్చన్ నెంబర్ 93. Supriya is playing chess with Pallavi. If Supriya is facing north direction, in which direction Pallavi is facing considering the standard chess seating position? North, west, south, east. సుప్రియ పల్లవితో చదరంగం ఆడుతుంది. సుప్రియ ఉత్తరం వైపు ఉంటే ప్రామాణిక చెస్ సీటింగ్ పొజిషన్ను పరిగణలోకి తీసుకుంటే పల్లవి ఏ దిశలో వైపు ఉంది? ఆప్షన్ ఏ ఉత్తరం, ఆప్షన్ బి వెస్ట్, ఆప్షన్ సి దక్షిణం, ఆప్షన్ డి తూర్పు. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి దక్షిణం. క్వశ్చన్ నెంబర్ 94. ఫైండ్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఏబిసి ఇన్ డిగ్రీస్ ఇన్ ద ప్యారలోగ్రామ్ ఏబిసిడి యాజ్ షోన్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇలా ఒక మీకు ప్యారలోగ్రామ్ డయాగ్రామ్ అయితే ఇచ్చింటాడు.
ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని మీరు ఆన్సర్ అయితే చేయవలసి ఉంటుంది. ఇచ్చిన చిత్రంలో చూపిన విధంగా ఏబిసిడి సమాంతర చతుర్భుజంలో ఏబిసి కోణం యొక్క కొలతలను కనుగొనండి. ఆప్షన్ ఏ 68, ఆప్షన్ బి 112, ఆప్షన్ సి 102, ఆప్షన్ డి 78. ఇచ్చిన డయాగ్రామ్కి మనం ఇలా ఏబిసిడి పిక్యూఆర్ఎస్ ఎంఎన్ కేఎల్ ఇలా అయితే రాసుకుందాం. మనకు క్లియర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. యాంగిల్ పిఏబి ఈజ్ ఈక్వల్ టు 9x + 5 అండ్ యాంగిల్ బీసీడీ ఈజ్ ఈక్వల్ టు 16x. యాంగిల్ బీసీడీ ఈక్వల్ టు ఆర్బిఏ ఈక్వల్ టు 16x. సో యాంగిల్ పిఏబి ప్లస్ యాంగిల్ ఆర్బిఏ టోటల్ ఎంత 180 degrees. మనకి యాంగిల్ పిఏబి అనేది 9x + 5, యాంగిల్ ఆర్బి అనేది 16x. 9x + 5 + 16x ఈక్వల్ టు 180. 9x 16x అంటే 25x. 25x + 5 ఈజ్ ఈక్వల్ టు 180. 5 అవతలకు పంపిస్తే మైనస్ అవుతుంది కాబట్టి 25x ఈజ్ ఈక్వల్ టు 180 - x అంటే 175 అవుతుంది. ఇప్పుడు 25 మనం అవతలకు పంపిస్తే x ఈజ్ ఈక్వల్ టు 175/25 క్యాన్సిల్ చేస్తే 7. యాంగిల్ ఆర్బి అంటే 16x, x అంటే 7, 16 × 7 112. యాంగిల్ ఆర్బిఏ ప్లస్ యాంగిల్ ఏబిసి టోటల్ 180. యాంగిల్ ఏబిసి ఏమవుతుంది 180 - 112 అంటే యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 68 degrees. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 95. ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ ఫ్రాక్షన్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఇఫ్ ద క్యూబ్స్ ఆఫ్ బోత్ ది ఫ్రాక్షన్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఆర్ 9/11 కన్సిడర్ వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ దెన్. భిన్నం మరియు దాని రెసిప్రోకల్ మధ్య వ్యత్యాసం, భిన్నం మరియు దాని రెసిప్రోకల్ రెండింటి గణాల 9/11 పరిగణించబడితే అప్పుడు మధ్య తేడా ఏమిటి? డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ 9/11 దెన్ ఇట్స్ రెసిప్రోకల్ ఈస్ 1/x. x - 1/x ఈజ్ ఈక్వల్ టు 9/11. ఇది ఈక్వేషన్ 1 అనుకోవాలి. డిఫరెన్స్ బిట్వీన్ క్యూబ్స్ ఆఫ్ x అండ్ 1/x విచ్ ఈస్ x³ - 1/x. x³ - 1/x హోల్ క్యూబ్ అనేది a³ - b³ ఫార్ములాలో ఉంది కాబట్టి a - b ఇంటూ a² + ab + b² అవుతుంది. దాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే x - 1/x ఇంటూ x² + 1 + 1/x². ఇది a³ - b³ యొక్క ఫార్ములా. x³ - 1/x హోల్ క్యూబ్ ఈక్వల్ టు x - 1/x అంటే 9/11 ఇంటూ x² + 1 + 1/x². ఇది ఈక్వేషన్ 2 అనుకోవాలి. ఇప్పుడు మనము x² + 1/x²ని సపరేట్గా కనుక్కోవాలి. ఎందుకంటే మనకు ఈక్వేషన్ 2లో చూడండి x² + 1 + 1/x² ఉంది కాబట్టి దీన్ని సపరేట్ చేద్దాం. x - 1/x ఈజ్ ఈక్వల్ టు 9/11 అనే ఒక ఫార్ములా అయితే మన దగ్గర ఉంది. దాన్ని బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే x - 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9/11 హోల్ స్క్వేర్. ఫార్ములా అప్లై చేస్తే x² - 2 + 1/x² ఈజ్ ఈక్వల్ టు 81/121. 2ని అవతలకు పంపిస్తే 81/121 + 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 81 + 242/121. x² + 1/x² అనేది 323/121. ఈక్వేషన్ 2 యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటే x³ - 1/x హోల్ క్యూబ్ ఈక్వల్ టు 9/11 ఇంటూ 323/121 + 1. ఇక్కడ ఈక్వేషన్ 3 అప్లై చేసినాం. ఈక్వేషన్ 2లో 9/11 ఇంటూ 323 + 125/121 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే టోటల్ ఆన్సర్ వచ్చేసి 3996/1331. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 96. హూ ఇన్వెంటెడ్ ద పీరియాడిక్ టేబుల్? ఆప్షన్ ఏ మ్యారీ క్యూరీ, ఆప్షన్ బి డిమిట్రీ మెన్లీవ్, ఆప్షన్ సి ఆంటోనీ లావోయిజర్, ఆప్షన్ డి లూయిస్ పాస్టర్. ఆవర్తన పట్టికను ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ ఏ మేరీ క్యూరీ, ఆప్షన్ బి డిమిట్రీ మెన్లీవ్, ఆప్షన్ సి ఆంటోయిన్ లావోయిజర్, ఆప్షన్ డి లూయిస్ పాస్చర్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డిమిట్రీ మెన్లీవ్. క్వశ్చన్ నెంబర్ 97. Samu needs 40% to pass. If the scores 190 marks but still falls short by 10 marks, then what is the maximum number of marks he could have scored? Option A 400, option B 500, option C 450. సాము ఉత్తీర్ణత సాధించడానికి 40% అవసరం. అతను 190 మార్కులు సాధించిన ఇంకా 10 మార్కులు తక్కువగా ఉంటే అతని స్కోర్ చేయగల గరిష్ట సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 400, ఆప్షన్ బి 500, ఆప్షన్ సి 450, ఆప్షన్ డి 500. శాము 40% ఆఫ్ ఎక్స్ స్కోర్ చేస్తే
ఎగ్జామ్లో పాస్ కాగలడు. ఒకవేళ 190 మార్క్స్ వస్తే బట్ హీఈస్ 10 మార్క్స్ షార్ట్, తనకి ఇంకా 10 మార్కులు కావాలి పాస్ కావడానికి. దిస్ మీన్స్ పాసింగ్ మార్క్స్ ఆర్ 190 + 10 200. Samu needs 40% of x to pass. సో పాసింగ్ మార్క్స్ వచ్చేసి 40/100 into x equal to 0.40x. Since passing marks are 200, we can set the equation 0.40x is equal to 200, x is equal to 200 by 0.40, x equal to 500. Option B 500. Question number 98. Find the next figure from the given series. Problem figures. ఫస్ట్ 3 డయాగ్రామ్స్ ఇలా ఉంటాయి. ఫోర్త్ దానికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఫోర్త్ ఏదొస్తో మీరు కింద ఏబిసిల ఆధారంగా తెలపవలసి ఉంటుంది. ఆప్షన్ ఏ డి, ఆప్షన్ బి సి, ఆప్షన్ సి బి, ఆప్షన్ డి. ఇచ్చిన శ్రేణికి సంబంధించిన తదుపరి బొమ్మను కనుగొనండి. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 99. ద అటామిక్ మాస్ ఆఫ్ కాల్షియం ఈస్. ఆప్షన్ ఏ 21, ఆప్షన్ బి 24, ఆప్షన్ సి 23, ఆప్షన్ డి 32. కాల్షియం యొక్క పరమాణు ద్రవ్యరాశి. ఆప్షన్ ఏ 21, ఆప్షన్ బి 24, ఆప్షన్ సి 23, ఆప్షన్ డి 32. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 24. క్వశ్చన్ నెంబర్ 100. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ 7580 minus x is equal to 3440? ఆప్షన్ ఏ 4150, ఆప్షన్ బి 5140, ఆప్షన్ సి 4130, ఆప్షన్ డి 4440. ఎక్స్ విలువ ఎంత? 7580 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3440 అయితే ముందుగా ఇచ్చిన క్వశ్చన్ను యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోండి. 7580 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3440. ఇప్పుడు 3440 పంపిస్తే 7580 మైనస్ 3440 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4140. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 4140. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ని క్లిక్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోకి ఇప్పుడే లైక్ చేయకపోతే లైక్ చేసి ఇప్పుడే ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.